తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుక మంత్రులు కూడా వెళ్లారు. హస్తినాకు వెళ్లిన మంత్రుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇక సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉన్నారు. వీరంతా బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశాలపై పార్టీ పెద్దలు నిపుణులతో చర్చించబోతున్నారు. అదేవిధంగా రేపు ఢిల్లీ నుండి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీ వెళ్లబోతున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ అధికార్ యాత్రలో పాల్గొనబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే శాసనసభలో అంటే చట్టసభల్లో బిల్ పాస్ చేసి పంపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి సరే మేము పంపించినటువంటి బిల్లులు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ భారత రాష్ట్రపతి గారి దగ్గర ఆగి ఉంది. ఈ లోపల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని 31 లోపల కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన వారు ఇచ్చినటువంటి ఆదేశం. ఈ ఎన్నికలు నిర్వహించే క్రమంలో 42% రిజర్వేషన్ని అమలు చేయడానికి మాకున్నటువంటి మార్గాలు వాటన్నిటినీ కూడా దేశంలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా అభిషేక్ సింఘ్వి గారు లాంటి వారిని అట్లాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా వారు కూడా ఢిల్లీలో ఉన్నారు. వారిని కూడా కలిసి వారి అభిప్రాయాలు తీసుకొని పోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అక్కడ